గజ్వేల్ ఎమ్మెల్యే అధికారంలో లేకపోతే ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారని అక్కడి ఓటర్లు ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇస్తే హైదరాబాద్ లో ఉండి పాలన సాగిస్తా, లేదంటే ఫామ్ హౌస్ లోనే పడుకుంటా అన్నట్టు వ్యవహరించడం గులాబీ పార్టీ శ్రేణుల్లో కూడా మింగుడు పడ్డం లేదట. ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వాటిని బహిర్గతం చేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని, అయితే అవేమీ లేకుండా ఆయన మోనోపోల్లా వ్యవహరిస్తుండడంపై అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ రాజకీయాలు గరంగా మారుతున్నాయి. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే, ఇటు మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖలతో ఫైర్ అవుతున్నారట. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా ఉలుకు పలుకు లేకపోవడంతో వారు అసహనానికి గురవుతున్నారట. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ హాట్ టాపిక్ గా మారింది. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచారు. 2 సార్లు సీఎంగా రాష్ట్రాన్ని శాసించిన ఆయన మూడోసారి పార్టీ ఓటమి పాలవటంతో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటం లేదు. గతంలోనూ బడ్జెట్ సమావేశాలకు ఇలా వెళ్లి అలా వచ్చేశారు. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని అనుకుంటే మొదటి రోజు వెళ్లి నిమిషాల వ్యవధిలో బయటకొచ్చేశారు. మళ్లీ మరుసటి రోజు నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఈ అంశమే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు అస్త్రంగా మారింది. అసెంబ్లీకి కేసీఆర్ రావాలని శాసనసభలో సీఎం రేవంత్ సహా మంత్రులు పట్టుబడుతున్నారు. అదే డిమాండ్తో గజ్వేల్లో కాంగ్రెస్ నేతలు ఏకంగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ నే ముట్టడించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫామ్ హౌస్ ముందు ధర్నాకు దిగారు. గేట్ ముందు రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లి కేసీఆర్ బయటకు రావాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన కేసీఆర్ కు వారి సమస్యలతో పని లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి హాజరు కావా, గజ్వేల్ ప్రజలవి ఓట్లు కావా అంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ వెళ్లకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష నేత హోదా నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వింటర్ సెషన్ నడుస్తుంది, ఇంకో 4 రోజులలో పూర్తిగా వచ్చింది. అయినా కానీ ఇప్పటి వరకు 2 ఏళ్లలో అసెంబ్లీకి పోయి మా గజ్వేల్ ప్రజల బాధలు చెప్పింది లేదు. ఈయన బయటకు వచ్చి ప్రజలు ఏం బాధపడుతున్నారో కనుక్కున్నది లేదు. సో ఈ విధంగా అయితే నడవది. ఇలాంటి పని చేయని ఎమ్మెల్యే మాకు వద్దు. మా బాధలు చెప్పుకోనికి ఒక వ్యక్తి కావాలి, మా బాధలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయడానికి ఒక ఎమ్మెల్యే కావాలి. మరి నువ్వు జీతం తీసుకుంటున్నావు, సరే నువ్వు ఫామ్ హౌస్లో అంటున్నావు, జీతం తీసుకోకపోయినా నిన్ను బాధ్యత గుర్తు చేయకపోతుంది. నువ్వు జీతం తీసుకుంటున్నావు కాబట్టి నీ బాధ్యత గజ్వేల్లో నువ్వు ప్రారంభించిన పనులన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేసీఆర్ పైన ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా నువ్వు అసెంబ్లీ మెంబర్ ఉన్నావు, మా గజ్వేల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. నిజంగా నీకు అది ఇష్టం లేకపోతే ఫామ్ హౌస్లో ఫర్ ఎవర్ వండుకుంటా అంటే రాజీనామా చేయి, ఇంకోవాలన్నా ఆ కుర్చీ మీద కూర్చొని సేవ చేస్తారు. బీజేపీ నేతలు గద్వేల్లో ధర్నా చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల నుండి నియోజకవర్గంలో ఉంటూ ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ పై ఇటు ఓటరు, అటు ప్రతిపక్ష నాయకులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్న మాజీ సీఎం చంద్రశేఖర్ రావుకు చీమ కుట్టినట్లయినా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఎమ్మెల్యే కేసీఆర్ కాకపోతే బాగుండేదని గజ్వేల్ వాసులు వాపోతున్నారు. ఫామ్ హౌస్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నాను గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఒకవేళ ధర్నా చేస్తే సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయాలి, కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదుట ధర్నాకు దిగటమేంటని ఆయన కౌంటర్ ఇచ్చారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులు గజ్వేల్ వస్తే వారిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఎందుకు మీకు ఓట్లేయాలి? ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ డిజిట్ కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుంది, గతంలో కేసీఆర్ ఏం చేసింది. రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం. మీ ప్రభాకర్ గౌడ్ ఎప్పుడు ఈ గజ్వేల్కి వచ్చిన వేల మంది రైతులతోని
వర్గంలో ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఈ వార్ నడుస్తుంటే మల్లన్న సాగర్ నిర్వాసితులు లేఖతో మరోసారి వార్తల్లోకెక్కారు. పల్లె పహాడ్, వేముల ఘాట్, ఏటిగడ్డ, కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, ఎర్రవల్లి, సింగారం ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీకి వెళ్లి కేసీఆర్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లకుండా, నియోజకవర్గ సమస్యలు పరిష్కరించకుండా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఉండటం ఎందుకని నిలదీశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ తో పాటు హైదరాబాద్ లోని నందీనగర్ నివాసానికి లేఖను స్పీడ్ పోస్టులు పంపారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో అసెంబ్లీలో మాట్లాడి తమకు న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇలా గజ్వేల్ రాజకీయం మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. మరోవైపు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూడా ఖాళీగా ఉండడంతో అక్కడ కూడా త్వరలోనే కాంగ్రెస్ ఆందోళనలకు సిద్ధమవుతోంది. మొత్తానికి గజ్వేల్లో పరిస్థితుల్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ.